రైట్ ఓకే ఎస్ వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్ డెఫినెట్లీ అనేక మార్పులు ఈవెన్ శేషు గారు కూడా అంగీకరిస్తున్నారు. సరే నెగిటివ్స్ ఉండవా అంటే డెఫినెట్లీ ఉంటాయి ప్రతి ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు సాధించినటువంటి విజయాలని కొద్దిసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మీ పార్టీ విజయాలు మీరు చెప్పుకుంటే అదంత బాగోదు కాబట్టి సాధించినటువంటి వాటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా ఒకవైపు హిందువులకి దగ్గర అవుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా, లేకపోతే మీరు ఓపెన్గా ఒప్పుకోకపోవచ్చు, ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ పార్టీ ఎంపీలే బహిరంగంగా ఆ విషయాన్ని ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో ఇతర వర్గాలకి దూరం అవుతోంది బీజేపీ, కేవలం హిందువులకి దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగా ఇతర వర్గాలకి దూరం అవుతోంది బీజేపీ అనేది ఒక చర్చ. వాళ్ళకి అభద్రతాభావం ఎక్కువ పోతోంది అనేది మరొక చర్చ. వీటికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు శేషు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన చెప్పినది చాలా వరకు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెవలప్మెంట్ ఎక్కడ కనపడట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అన్నిట్లో ఫెయిల్యూర్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు, అన్ని కూడా అబద్ధాలు. ఆయన కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడో లేకపోతే అనలిస్ట్గా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పటి నుంచి గత 70 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూడమని చెప్పండి. వెనక్కి వెళ్ళి చూస్తే డెవలప్మెంట్ ప్రోగ్రెషన్ ఉందా లేదా, ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఏ విధంగా పురోగమిస్తూ ఉందో చూడమని చెప్పండి. ఇట్లాంటి నెగటివ్ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు గురించి చెప్పారు, బిల్ గురించి 280 మందికి. అంటే ఇప్పుడు బిల్లు పాస్ అయింది కదా, ఒక్క ఓటుతో పాస్ అయినట్టే కదా. చాలా మంది నెగిటివ్ చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్స్ కోసం డెఫినెట్ గా వ్యతిరేకంగా ఉంటారు. మీలాంటి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే దాన్ని ముందు పోనీయారు. 70 సంవత్సరాలకి ఇట్లాగే జరిగింది. పూర్ ముస్లింస్ పేద ముస్లింస్ వల్ల 20% మందే ఈ వక్ఫ్ బోర్డు భూములని, వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూముల్ని అనుభవిస్తా ఉన్నారు. వాళ్ళే చైర్మన్లు, వాళ్ళే మెంబర్లు, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని పెడితే వాళ్ళే బాగుపడుతున్నారు తప్పితే 80% పూర్ ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బాగుపడలేదే. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. మరి ఎడిపోతుందా అంతా? ఫర్ ఎగ్జాంపుల్, మీ ల్యాండ్ ఎక్కడైనా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మాది వక్ఫ్ భూమి కిందకి వస్తుంది, వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది అని చెప్తే చాలు. దాన్ని ట్రిబ్యునల్కి వేసినా ఎక్కడ పోయినా కూడా ఏది జరిగే అవకాశమే లేదు. వాళ్ళ కంప్లీట్ గా ఆ లానే సపరేట్గా ఉంటుంది. దాని గురించి మీరు మాట్లాడరు. ఒక తమిళనాడు రాష్ట్రంలో ఒక ఊరు మొత్తం కూడా వక్ఫ్ బోర్డు కింద పెట్టేశారు. మొత్తం టోటల్ గా ఆ ల్యాండ్ అంతా కూడా వక్ఫ్ బోర్డు కిందకి వస్తుందని చెప్పేశారు. దాని మీద ఎంతో మంది ఫైట్ చేస్తా ఉన్నారు. కట్టుకోలేరు, ఇండ్లు కట్టుకున్నా కూడా అమ్ముకోలేరు, చేసుకోలేరు. దాని గురించి మాట్లాడరు. మీరు ప్రైమ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇది 2014 కంటే ముందల భారతీయ జనతా పార్టీ రాకముందు ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం 125 ప్రైమ్ ప్రాపర్టీస్ ని వక్ఫ్ బోర్డుకి అటాచ్ చేసింది. దాంట్లో ఈవెన్ పార్లమెంట్ ల్యాండ్ కూడా ఉంది, కొత్త భవనం కూడా. దాని గురించి మాట్లాడరు. ఇక్కడ ఉన్న హయాత్ ప్లేస్ కానీ, లేకపోతే మ్యారియట్ హోటల్ కానీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాటి గురించి ఎవరు మాట్లాడరు. మరి ఇట్లాగే కంటిన్యూ చేద్దామా? ఇట్లాగే పోదామా? ఇలాంటి వాళ్ళు ఉంటే దేశం ఎక్కడ దాకా పోతా అనుకుంటున్నారు. మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి. ఈ విధంగా పోతా ఉన్నారు, ఈ విధంగా ఉంటుందని చెప్పాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. సరే ఏదో ఒక్క మాట చెప్తారంట. ఒక్క మాట యాంకర్ మిత్రం ఒక్క నిమిషం. తప్పు మాట్లాడు. సరే ఒక్క మాట చెప్తారంట. ఒక్క మాట చెప్తారంట. అన్న ఇగో మీరు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు అన్న, మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ ప్రస్తావన నేను తెలియదు. మీరు ఇప్పటికే అనేక మాటలు నా విషయంలో మాట్లాడారు. జాగ్రత్త. తమాషా ఉందా? తమాషా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మరి? నువ్వు నీ మాటలు ఉంటాయి. ఒక్కటి వెంకటరెడ్డి గారు వారు చాలా వెంకటరెడ్డి గారు దేశం తమాషా ఉందా? కూర్చుంటున్నానే మాట్లాడుతున్నా. వారు పాజిటివ్ కూడా చెప్పారు వెంకటరెడ్డి గారు, మీరు వినలేదేమో. నీ పాలసీ చెప్పు.
ఇప్పటికి అనవసరం వెంకటరెడ్డి గారు సరే శేషు గారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ శేషు గారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కైండ్లీ శేషు గారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ సరే శేషు గారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కైండ్లీ వెంకటరెడ్డి గారు పాలసీ చెప్పు మహిళా బిల్లు గొప్పది అన్న తర్వాత ఏం గొప్పదని చెప్పారు మీరు ఏం గొప్పదని చెప్పారు మహిళా బిల్ గురించి మాట్లాడలే మీరు ఇప్పుడు మాట్లాడారు లేండి మహిళా బిల్ గురించి ఆయన ప్రస్తావించారు దేశం ఆర్థిక లేదు వెంకటరెడ్డి గారు మీరు వినలేదేమో శేషు గారు ప్రారంభంలోనే బీజేపీ అనేక మంచి విషయాలు చేసిందని కూడా ప్రస్తావించారు నెగిటివ్ తీసుకోలేకపోతే ఎలా వెంకటరెడ్డి గారు ఇప్పుడు మోదీ గారిని వెంకటరెడ్డి గారు ఒక్క విషయం వెంకటరెడ్డి గారు శేషు గారు 1 మినిట్ నేను చెప్తాను వెంకటరెడ్డి గారు ఒకటి క్లియర్ గా శేషు గారు ఒక్క నిమిషం శేషు గారు సరే ఒక్క నిమిషం శేషు గారు కైండ్లీ శేషు గారు నేను చెప్తున్నా ఒక్క నిమిషం శేషు గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒకటి బీజేపీ నేతగా శేషు గారు కైండ్లీ ఒక్క నిమిషం నేను చెప్తాను ఆగండి శేషు గారు ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి వెంకటరెడ్డి గారు ఒక విషయం వెంకటరెడ్డి గారు ఒక విషయం దేశంలో వెంకటరెడ్డి గారు ఒక విషయం లెట్ మీ సే దిస్ ఒక్క విషయం చిన్న సబ్మిషన్ లేదు ఒక్క విషయం శేషు గారు సరే ఓకే లీవ్ ఇట్ నేను చెప్తాను వెంకటరెడ్డి గారు సరే వెంకటరెడ్డి గారు శేషు గారు నేను చెప్తాను సరే వెంకటరెడ్డి గారు ఒక్క విషయం దేశంలో ప్రతి పౌరుడు కూడా ఒక్క విషయం మీరు చెప్పేస్తాను మీకే టైం ఇస్తాను మీరు కంటిన్యూ చేయొచ్చు సరే శేషు గారు వదిలేసేయండి నేను చెప్తాను వెంకటరెడ్డి గారు ఒక విషయం చిన్న సబ్మిషన్ మీరు కంటిన్యూ చేయొచ్చు ఒకటే ఒక మాట